ఏంటి సార్ ఈ సినిమా కోసం సెట్ వేయించారా? ఇది రాజు కోసం సెట్ కాదురా, నిజంగా రాజు కోటే. రాజుని చూస్తావా? వస్తున్నాడు చూడు. రాజాతి రాజ రాజ మార్తాండ మార్తాండకే వెంకటేశ బహుపరాక్ పటాస్ ప్రకాష్ ఊసి పడేసిన పవన్ పరాక్. ఈ స్కిట్ చిరాక్, నా పేరు కిరాక్, అందరికి క్రాక్. వాళ్ళ కర్మగాలి పెట్టుకున్నారా నిన్ను? మహామంత్రి యువరాజా, రాజ్యంలోని ప్రజలందరూ ఎలా ఉన్నారు? డెంగీ వచ్చి భయపడుతున్నారండి. దేని వల్ల వస్తుంది అది? ఇది దోమ కొట్టడం వల్ల వస్తుందండి. మరి నాకెందుకు రాలేదు? ఆ దోమలు మిమ్మల్ని కొట్టి దోమలకు వచ్చి దోమలు ఆలు కొడుతుంది సార్. ఇదేంది మహామంత్రి? ఇది యుద్ధం చేసే ముందు శంఖ ఊతాం కదండి, నాకు అర్థమైంది. అంతే అండి. నాకు అర్థం కదా ఏంది మహామంత్రి? మీరు ఎలాంటి లోపల యువరాణి గారు వెయిట్ చేస్తున్నారు. ఎవరు సార్ అతను? యాక్చువల్లీ కోట రాజు ఇతనే. ఈ రాజుల పాలన పోయిన సంగతి మర్చిపోయి ఇంకాడు పిచ్చోడు అయిపోయి రాజులా బిహేవ్ చేస్తుంటాడు. ఆడు మన షూటింగ్ చేయడం మధ్య మధ్య వచ్చినప్పుడు మన మహామంత్రి లాగా నువ్వు సేనాధిపతిలా బిహేవ్ చేసావు అనుకో, వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు, మనం షూటింగ్ చేసుకోవచ్చు. ఓహో, మీరు ఇలా మేనేజ్ చేశారా? కొంచెం క్రాక్ ఉంది అంతే, ఏం కాదు. ఆడు వచ్చిన కొంచెం ఆ కత్తి పట్టుకుని మహాభట్టులా ఉండాలి. ఓకేనా? మన హీరో ఇంకా రాలేదా? ఏంటి ఎవరు ఆర్టిస్టులు రాలా? జూనియర్ ఆర్టిస్టులు లేరు, ఎవరు లేరేంటి? యాక్చువల్ షూటింగ్ 7 గంటలకండి, ఇప్పుడు 10 అయింది కదా, మీరు లేట్ గా వచ్చారు. అవును. హీరో బొక్క ఆడికి ఎంత ఉంటాం మాకెంత అని చెప్పి అందరూ వెళ్ళిపోయారండి. మధ్యాహ్నంకి నాకు చికెన్ రైస్ బౌల్, గ్రిల్డ్ ఫిష్, ఒక పైనాపిల్ జ్యూస్, రెడ్ బుల్. మధ్యాహ్నం భోజనం కూడా క్యాన్సిల్ చేశారు, మీకు లేట్ గా వచ్చారండి. సరే ఒక బూస్ట్ తెప్పించండి. నాకు బూస్ట్. నాకు బూస్ట్ అన్న. బూస్ట్ కూడా తీస్తారు సార్ మీకు. ఏంటి అన్ని తీసేస్తారా? థ్యాంక్ యూ సో మచ్. మీకు చైర్ కూడా తీసిమని చెప్పారు. వేసిన వేషాలకి అంతా మీరు హీరో అనుకోవచ్చు సార్, కమెడియన్ అనుకోవాలి. ఏంటి ఇక్కడ కోటలో ప్లాన్ చేశారు షూటింగ్? ఇంటర్వెల్ తర్వాత సడన్ ట్విస్ట్ రివీల్ చేస్తే మీరే రాజ్కోట్ లో పెద్ద రాజు మాట. ఫస్ట్ హాఫ్ లో మీరు అంతా కోట ముందు అడుక్కుంటారు సార్. క్లారిటీ చెప్పాడు. ఫస్ట్ హాఫ్ లో నేను అడుక్కునేవాడు అంటే నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారో లేదో? లేదు, మీ ఫ్యాన్స్ రికమెండేషన్ చేస్తున్నాడు. ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మిమ్మల్ని అడుక్కున్న వాళ్ళు చూద్దామని. ఫ్యాన్స్ కోరుకున్నారు. లెటర్ కూడా రాశారు సార్, మా హీరోని ఒకసారి అడుక్కున్న వాళ్ళు చూడాలని అనుకోండి. మీకు లెటర్ ఇదేం? లెటర్ మీద ఏం లేదు. వాడు చదువుకోలేదండి. హీరోయిన్ ప్రవేశపెట్టండి. హలో సార్, గుడ్ మార్నింగ్. హీరోయిన్? హీరోయిన్ కొంచెం హైట్ తక్కువ ఉందా? అమ్మాయి కూడా అదే చెప్పిందండి. ఏమని? హీరో కొంచెం కలర్ తక్కువ ఉన్నాడని. అమ్మాయి ఫేస్ లో కూడా ఏదో లోపం ఉన్నట్టు. అమ్మాయి కూడా అడిగిందండి, ఏంటి హీరో ఫేస్ ఎక్కడ ఉందని. అరే ఎక్కువ అడక్కరా, అన్ని రివర్స్ నీకే వస్తాయి. హలో, ఏంటి ఏంది మరి ఇప్పుడు? సరే సరే సార్, జాగ్రత్త జాగ్రత్త. డబ్బులు ఎంత కావాలంటే ఫోన్ చేయండి. ఏమేంటి సార్? మన సినిమాలోని 2 లిప్ బ్లాక్లు ఉన్నాయి కదా, మన సినిమా 2 లిప్ లాక్లు ఉన్నాయి. అవి తీసేయండి. తీసేయండి సార్, మీకు ఇష్టం కదా అవి. తీసేయండి, వద్దు ఇప్పుడు చెప్తారా? ఎందుకు తీసిమన్నారు? లాస్ట్ సినిమా చేశా కదా. మీరు లాస్ట్ సినిమా చేశారు? అవును, క్లైమాక్స్ లోని హీరోయిన్ కి 2 లిప్ బ్లాక్లు ఇవ్వాలి కదా. ఇచ్చారు. ఆ అమ్మాయి కదా సెప్టిక్ అయిందండి మూతికి, హాస్పిటల్. ఇది మొత్తం తుప్పటి వేడనమాట. డాడీ ఆ విషయం చెప్పలే కదా, హీరోయిన్ వస్తారండి. ఈ రాజ్కోట్ లో రాజు ఉన్నాడండి. అంటే రాజు అంటే రాజు కాదు, అడు కొంచెం పిక్చర్ అనమాట. మనకి ఇలాంటి లొకేషన్ ₹1,00,00,000 పెట్టినా దొరకదు, అందుకే రాజ్కోట్ లో పెట్టాను. వాడు వచ్చినప్పుడు కొంచెం వాడు రాజులా బిహేవ్ చేస్తే, మనం కొంచెం సేనాధిపతిలా వీటిలో బిహేవ్ చేస్తే సరిపోతుంది. మనం షూటింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా. పర్లేదా? చేయొచ్చా? ప్రాబ్లం లేదు. కొంచెం మేనేజ్ చేయండి సార్, మన షూటింగ్ బాగా రావాలి. చింపేస్తాను. నాకు తెలుసు కదా, మీరు అన్ని చింపేస్తారు, మీరు అన్ని చింపేస్తారు. యాక్షన్. రాజాతి రాజ రాజ మార్తాండ మార్తాండకే వెంకటేశ బహుపరాక్ పటాస్ ప్రకాష్ ఊసి పడేసిన పవన్ పరాక్. నాకు ఇప్పుడు గుర్రం మీద స్వారీ చేయాలనుంది. మహారాజ్ ఇప్పుడు అర్జెంట్ గా గుర్రం అంటే మనం గుర్రం కావాలి. ఇప్పుడు ఎప్పుడు గుర్రం అంటే ఎక్కడ తీసుకొస్తారు? మీరే గుర్రం ఇప్పుడు. నేను గుర్రమా? రాజుగారు గుర్రం రెడీ. బహు నల్లగా ఉన్నది. ఇది స్నానం చేయలేదులేండి. సార్ చాలు బాగా అలిసిపోయింది, గుర్రం వదిలేండి సార్. మహామంత్రి, గుర్రపు స్వారీ గుద్దినట్లుగా ఉన్నది. నాకు నెక్స్ట్ వద్దినట్లుగా ఏనుగు స్వారీ కావాలి. అంబారీష్. ఏనుగా? గుర్రం అంటే నేను మేనేజ్ చేశా, ఏనుగు ఎవడు మేనేజ్ ఎవరు చేస్తా? నువ్వే చేస్తావు సార్. మహారాజా ఏనుగు రెడీ.
ఏం కావాలి? నాకు బాహుబలిలో తొండము ఎత్తిన తర్వాత 90% ఇక్కడ నిలబడతాను కదా, అలాంటి వైవిధ్యం ప్రణాళిక కావాలి. ఇప్పుడు ఏనికి తొండం లేదు సార్. తొండం ఎందుకు లేదు? బ్రష్ చేసాడు అడ్డవుతుందని తీయించేసామండి. రాజాది రాజా రాజా మాతాడిగా వెంకటేశ బహుపరాక్ పటాస్ ప్రకాశ్ ఊసి పడేసిన పాల్పరాక్. సార్ ఆడు వెళ్ళిపోయాడు కాబట్టి ఏం చేయాలో చెప్పండి సార్. ఇప్పుడు ఏం లేదు సార్, చేతులు పట్టుకొని బాధపడండి, ఓకేనా? సార్ ఇప్పుడు ఆయన చేతులు పట్టుకుంటే నాకు సెప్టిక్ అవ్వదు కదా? మీరేం ఫీల్ అవ్వద్దు, నేను చూసుకుంటాను. చేతులు పట్టు సెప్టిక్ ఏం అవదమ్మా, ముద్దు పెట్టుకొని చూసుకో, ఓకేనా? రెడీ సార్, యాక్షన్. రాజాది రాజా వీడేంటి అమ్మాయి చేయి పట్టుకున్నాడు అంటే ఎందుకు పట్టుకున్నావు? చేతులు మొత్తం సార్ మీరేంటి సార్ కత్తి తీసి చేతులు నరికేస్తారా ఏంటి? ఏం లేదు, అతి చెప్తా, చేతులు లోపల చెప్తా. మహారాజా నరికేసా. థ్యాంక్ యూ సార్. వచ్చి నాకు సేవలు చేసుకో. ఏంటి ఈ సేవ మీ సేవ రెండు చేసుకో. మహామంత్రి బాగా సెలవు ఇచ్చారు, అప్పుడే వస్తాను. మీరు వెళ్ళండి, మహారాణి గారు వెయిట్ చేస్తున్నారు, వెళ్ళండి. సార్ ఇదన్నీ అవ్వదు కానీ ఆ లాస్ట్ హగ్గింగ్ సీన్ ఉంది కదా, కొంచెం దూరం కూడా హగ్ చేసుకో, మళ్ళీ సెప్టిక్ అవుద్ది. ఒక హగ్ సీన్ చేసుకుని వెళ్ళిపోతాం సార్ లాస్ట్. అలాగే అండి. ఇప్పుడు కోటలో రాజు ఒక్కడ ఉన్నాడు, రాని లేదా? రాణి కూడా ఆడే చంపేశాడు. ఎలా చంపేశాడు సార్? ఒకరోజు ఇద్దరు మళ్ళీ ఖాళీ ఉన్న డ్రామా వేశారు. అదేమో బందిపోటు గెటప్ రాణికి ఇచ్చాడు, రాజు గెటప్ వేసాడు. బందిపోటు అనుకుని కసక్కని వేసాడు ఆవిడకి. ఆవిడ చెప్పచ్చు కదా అంతా నాటకం అని. ఇదంతా నాటకం అంటే నాదర నాటకాలు ఆడదని చెప్పి ఇంకోటి వేసేసాడు. ఇది లాస్ట్ సీన్, యాక్షన్ చెప్పని గట్టి హక్ చేసుకోండి, ఓకేనా? ఓకే యాక్షన్. నువ్వు ఎవరాన్ని హక్ చేసుకుంటావా? ఐ మీన్ ఉద్యానవనంలో ఉసురుతో పోతావు. ఎక్స్ట్రా జబర్దస్త్. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో. కెమెరామెన్ గారు నాకు అక్కడ బ్లాక్ కావాలి, లాస్ట్ క్లైమాక్స్ రెడీ దిద్దాం, అది బ్లాక్ చేయండి. కుదరదండి, ఏ అది రన్వే. రన్వే గారితో మాట్లాడి ఈ రోజు ఫ్లైట్ ల్యాండ్ అవ్వండి, పైన ఉంచమని చెప్పండి, కింద సీన్ తీసుకుందాం మనం. హెడ్ ఏక్ వస్తుంది, కొంచెం టీ ఒకటి పెట్టమని. కొంచెం షుగర్ ఎక్కువైంది, తగ్గించు. దీనిలో షుగర్ తీయలేను సార్, దీనిలో షుగర్ తీయలేను సార్. ఎవడాడు కొత్తగా వచ్చాడు, అంత ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఏ ఊరు అనేది? ఆకివీడు సార్. ఇండస్ట్రీకి దేనికి వచ్చావు? డైరెక్టర్ అయిపోదాం వచ్చాను సార్. ఈ అసిస్టెంట్ గా ఉండి డైరెక్టర్ అయిపోదాం. డైరెక్టర్ సార్. ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారా? రాత్రి బస్సు ఎక్కాను సార్. ఎర్ర బస్సా? హమారా కలర్ మార్చారు. నీ పేరేం పేరు? సార్ 8,000 సార్. 8,000? అవును సార్. అదేంటి అలాగా? అంటే ఊర్లో 8,000 అప్ చేసి పారిపెట్టాను సార్. హీరోని పిల్లండి ఫస్ట్. హీరో గారు ఓపెన్ చేస్తే మనకి మంచి సీన్ సార్. మీరు పరిగెడుతున్నారు సార్. ఓకే. మీ వెనకాతలో ఒక నలుగురు పెద్ద పెద్ద మీసాలు, పెద్ద హీరో వేసుకొని పరిగెడుతున్నారు. పొడి చేస్తారండి ఎక్కడి నుంచి వచ్చి? పొడట్లేదు సార్, ఆ 5 మిమ్మల్ని క్రాస్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతారు సార్. అదేంటి? రన్నింగ్ రేస్ సార్ అది. దానికి అంత బిల్డప్ ఎందుకు? గిడ్డాలు అదే సార్ ట్విస్ట్ అలాగే ఉండదు. దాని తర్వాత హీరో నెక్స్ట్ టైం మళ్ళీ రన్నింగ్ రేస్కి వెళ్తాడు. మళ్ళీ రన్నింగ్ రేస్ ఈసారి బాగా ప్రాక్టీస్ చేసి ఈసారి ఆడు మళ్ళీ పరిగెడతాడు. ఈసారి వెనకాల ఎవ్వరు ఉండరు. అదేంటి? కంగారు ఇటుపక్క వెళ్ళవచ్చు, ఇటుపక్క వెళ్ళిపోతాడు. ఇదిగోండి సార్, ఇండస్ట్రీలో మీ గురించి మామూలు రేంజ్ లో ఉంటుంది సార్. ఈ సినిమాలో ఇండస్ట్రీలో మన గురించి మాట్లాడుకోలేదు, అది నాకు కావాలి. మాట్లాడుకోండి సార్. రాత్రి నుంచి గుంపులుగా మాడుకుంటున్నారు. దేనికి? రాత్రి రైడింగ్ లో దొరికిపోయాడు కదా. రైడింగ్ లో రేటింగ్ ఇచ్చి ఉంటారు. నెక్స్ట్ ఇంటర్వెల్ లో మీకు ఫోన్ కాల్ వస్తుంది. సీరియస్ గా ఇంకోసారి కానీ కాల్ చేస్తే అమ్మమ్మలుగా ఉండదు అని చెప్తే సీరియస్ గా వార్నింగ్ ఇస్తారు సార్. విలన్ కాదు సార్, కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ బిల్ కట్టలేదు ఫోన్ చేస్తుంటారు 10 సార్లు. కస్టమర్ కేర్ లకు వార్నింగ్ ఇవ్వడం ఏంటి సార్? హీరో వైల్డ్ క్యారెక్టర్ సార్, ప్రతిదీ సీరియస్ ఉంటుంది. ఇంటికి వెళ్తారు కదా, అమ్మనే అమ్మా నాకు భోజనం పెట్టు అంటే గుడ్ నైట్ కూడా వైల్డ్ చెప్తారా? ఎలా చెప్తే చెప్పండి? గుడ్ నైట్ అంతే. మీరు అడిగితే రెడీ సార్. టీ సార్. నేను అడిగాను రా, అడుగుతారండి. అడిగినప్పుడు అర్థమైందా? ముందే కాదు, రావులు పెట్టుకో. ఎవడరా నువ్వు? అసిస్టెంట్. నేను అడిగినప్పుడు రావాలి, నీ ఇష్టం వచ్చినప్పుడు రావడం కాదు. పక్కలు
లెక్క రెండు. చిత్రగుప్తుడి చిట్టాలో 2. రెడీ సార్. రెడీ సార్ 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 స్పోర్ట్స్ పెట్టండి సార్ స్పోర్ట్స్ పెట్టండి సార్ టీవీ కాదు ఇది సార్, సార్. ఆడ యాక్ట్ చేసి ఇందులో చూడడానికి మనం ఓకే సానా సార్ ఈ కాకి కాకే కాదు ఆడే కాకి అనుకుంటున్నావు నువ్వు సార్ సార్ ఆ బ్లాక్ కొంచెం జరిపితే బాగుంటుంది సార్ నాకు చెప్తావేంట నువ్వు నాకు బ్లాక్ చెప్తావేంటి డైరెక్టర్ నివ్వ నేనా సార్ మీరే సార్ కెమెరామెన్ ఆ బ్లాక్ ఆర్ట్ చెప్పినట్లు పెట్టు బాగుంది ఏదో ఓకే కట్ నా ఇష్టం రా నేనేం చేయలేదు సార్ ఇంకా యాక్షన్. తెలుసు కట్ అంటే యాక్ట్ చేయాలి ఇక్కడ ఇప్పుడు యాక్షన్ చెప్తే ఆగిపోవాలి రెడీ యాక్షన్ నువ్వు చచ్చిపోతే ఏడుస్తారో తెలియదు. సార్ సార్ సారీ సార్ మీరు కనిపించట్లేదు సార్ ఒరే అది ఆడారా నల్లగా ఉన్నది నాకు కొంచెం బ్రేక్ కావాలి చిరాకు ఉంది ప్రతి వాడికి ఏం చెప్పుకోవచ్చు నరంబలి శుభం ప్రా జనఘోష్ నరంబలి సార్ నరంబలి కాదు సార్ నరబలి ఇక్కడ పనిచేస్తున్నా సార్ షూటింగ్ కి నా జాతకం చెప్పరా సార్ చాలా బేసిక్ గోదిరి జాతకం. ఒక బాహుబలి సార్, ఒక సాహో సార్, ఆ రేంజ్ సినిమాలు సార్ సార్ నువ్వు డైరెక్షన్ చేస్తావు. నీ జీవితం రేపటి నుంచి ఆ ఒక గమ్యం వైపు దూసుకెళ్తుంది. పైన కాల్ పెడుతున్నావేంటి నీ జీవితం రేపటి నుంచి గమ్యం వైపు దూసుకెళ్తుంది. ఏంట్రా ఏళ్ళు చూపిస్తున్నా ఏంటి ఏళ్ళు చూపిస్తున్నావేంట్రా కెమెరా రోలింగ్ యాక్షన్ కరెక్ట్ పెట్టరా కరెక్ట్ పెట్టరా ఒక్కరోజు రేపు కూర్చో కెమెరామ్యాన్ ఈరోజు నువ్వు డైరెక్షన్ చేయి సార్ నాకు డైరెక్షన్ రాదు సార్. ఏదో ఒకటి చేయవయ్యా సార్ ఇవాళ ప్యాకప్ చెప్పేద్దాం సార్. యాక్షన్ సార్ నేను వెళ్ళాను. ఇప్పుడు ప్యాకప్ చెప్తే ప్రొడ్యూసర్ డబ్బులు ఎవరిస్తాడు అలాగే సార్ నేను సంక్రాంతి ప్రొడ్యూసర్ నాకు కొంచెం బ్రేక్ కావాలి అందరు కొంచెం ప్లీజ్ దయచేసి నాకు బ్రేక్ కావాలి హెడేక్ వస్తుంది నాకు కూడా బ్రేక్ కావాలి. ఏంటి సార్ ఈ గ్యాప్ లో ఏం తగ్గడం అలా కొడుతున్నాడు అందరినీ? ఏమయ్యా నాకు దుబ్బెక్క నుంచి నరబలి నరబలి కాదు రే నరఘోష నరఘోష్ అదే సార్ అదే తగినట్లు ఉంది సార్ ఉది నుంచి మా అసిస్టెంట్ కూడా కొడుతున్నాడు సార్ నాకు కొంచెం జాతకం చెప్పండి సార్ ఏమిటా నాయన ఇది? ఉంగరాలు సార్ ఏమిటా నాయన ఇది? రేపటి నుంచి నీ యొక్క గమ్యం ఇలా దూసుకెళ్ళిపోతుంది. చాలు సార్ ఏ కెమెరా తీ కొడతావేంట్రా? కొట్టవేట్రా రేపటి నుంచి నాకు మాకు రేపటి నుంచే యాక్షన్ నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో తెలియదు కానీ ఎందుకు ఏడుస్తారా ఎందుకు ఏడుస్తారు చచ్చిపోతే ఏం చేసామని ఎందుకు ఏడటానికి ఎన్ని రోజులు చెప్తారా ఎన్ని రోజులు చెప్తా డైలాగ్ ఎన్ని రోజులు చెప్తా డైలాగ్ అలాగే ఎన్ని రోజులు చెప్తారా డైలాగ్ ఇప్పుడు ఆట మాట్లాడాడు రేపటి నుంచి నీకుంటది నాకు బ్రేక్ కావాలి నాకు బ్రేక్ కావాలి నరఘోష శుభం సంతాన సమస్యలు అలాంటివి ఏం లేవు సార్ నాకు. పెళ్లి సమస్యలు ముడతల సమస్యలు ఆడకుండా ముడత సమస్యలు పెళ్లి సమస్య నీ జాతకం చూస్తాను ఇవన్న. ఆహాహాహా రేపటి నుంచి నీ జీవితం అలా దూసుకెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సార్. నైట్ మ్యాన్స్ హౌస్ రెడీ చేసుకో. యాక్షన్ దాన్ని అట్లా లాగినరా? ఎక్స్ట్రా చేయకు. రేపటి నుంచి ఉంది. సరిగ్గా చెప్పరా చెప్పరాడికి ఏంట్రా నువ్వు నాకు చెప్పే నువ్వేంట్రా నాకు చెప్పేది? నాకు బ్రేక్ కావాలి నరఘోష జాతకం చెప్పేవాళ్ళు చెప్పండి సార్. ఏంటి అబ్బా ఏమైంది సార్? ఏమిటాయో నువ్వు అసలు అయ్యా అసలు నీవన్నీ రచ్చ రంబోలా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ మించలిపోతున్నావు. రేపటి నుంచి నీ జాతకం అనేది మొత్తం మణికొండ మాదాపూర్ గల్లీలో తిరుగుతుంటది. నీది మామూలు జాతకం కాదు, నువ్వు అసలు మామూలు కాదు నాయన. అచ్చా ఇవాళ నుంచి మనకైతే శుభం ప్రాప్తి మాట. రండిరా ఇప్పుడు ఇస్తా. రే డైరెక్టర్, రే కెమెరామెన్ ఎదురా అరే 8000 షార్ట్ పెట్టండిరా. రేపు చెప్తా. నీకు మామూలు ఉండదు రేపటి నుంచి. చెప్పరాడి నేను గుట్టప్పుడు ఆడి కొట్టచ్చు కదా. నువ్వు కొట్టచ్చు కదా. ఎక్స్ట్రా లేకుండా వెళ్ళి ఫ్రేమ్ పెట్టండి. వెళ్ళి పని చూడు.
స్వామి స్వామి జనాబాలి స్వామి నరఘోష స్వామి ఆహా అదిరిపోయింది నాయన నువ్వు రేపటి నుంచి నువ్వు రేపటి నుంచి అదిరిపోయింది అన్న రేపటి నుంచి ఇచ్చోండి సార్ రేపటి నుంచి ఈ చెయ్యబడదు సార్ రేపటి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఎర్రగడ్డ శుభం ప్రాప్తి నరబలి జనఘోష ఈడు శుభం ప్రాప్తి అన్నప్పుడు అర్థమైంది నాకేదో మ్యాటర్ తేడా ఉందని చెప్పని సార్ టీ సార్ సరే హీరో గారు షార్ట్ చేసుకుందాం. సార్ డైరెక్టర్ గారు షార్ట్ చేద్దాం సార్ బ్లాక్ ఏది పెట్టమంటారు సార్? పర్ఫార్మెన్స్ కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. మీరు చచ్చిపోతే సూపర్ సార్. చాలా బాగా బాగుంది సార్. రేపు కలుద్దాం. ఐ నీడ్ ఎ బ్రేక్. నరఘోష ఎక్స్ట్రా జబర్దస్త్. నీకు విషయం చెప్పాలి నేను కూడా నీకు విషయం చెప్పాలి. ఏంటది? మన పెళ్లి సంగతి మీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు. అది నా డైలాగ్ కదా. చూడలేదు అది ఇదే ఏంటిది? అది కాదు డార్లింగ్. నువ్వే చెప్పేసి మా ఇంట్లో పెళ్లి ఒప్పించాలి. సెకండ్ డైలాగ్ నాది కదా. మాది ఇదే స్టోరీలు అవి. ఎప్పటి నుంచి చూస్తున్నావు లవ్ స్టోరీలు? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం? లేచిపోతావా? అమ్మో లేచిపోవడమా? లాస్ట్ టైం ఇలాగే లేచిపోతే ఆ అమ్మాయిల పేరెంట్స్ వచ్చి నన్ను బాగా కుమ్మేసి అమ్మాయిని బయటకు వెళ్ళి ఎవరికి పెళ్లి చేశారు. నీకు ఇంతకు ముందు ఒక లవ్ స్టోరీ ఉందా? ఆవిడ ఉండేదిలే. మరి అమ్మాయికి పెళ్లి అవుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఆ అమ్మాయికి పెళ్ళిన 2 రోజులకే నీకు లైన్ స్టార్ట్ చేశాను. వర్కౌట్ అయిపోయావు. సూపర్ డార్లింగ్. ఇదేంటి సూపర్ అంటే దీనికి స్టోరీలు ఉన్నాయి ఏంటో. ఎందుకు ప్రాబ్లం ఏంటి? ఎందుకు మా బామ్మ మన పెళ్లికి ఒప్పుకోదు. నీ బామ్మ పెళ్లికి ఒప్పుకోవట్లేదా? బామ్మ ప్రాబ్లం ఏంటి? చెవులు చెప్పు. అబ్బా ఆడియన్స్ కి తెలియాలి కదా. ఇప్పుడు నాకు చెప్పి నేను మళ్ళీ ఆడి చెప్పి 2 సార్లు లాక్ కదా. చెవులు చెప్పి నువ్వు వెళ్ళిపో చూసుకుంటా. పక్కా. ఓకే. అరే బాబా ఎక్కడ నీకు విషయం చెప్పాలరా? క్వశ్చన్ చెప్పాలా? మీ లవర్ ఇంట్లో పెళ్లి ఒప్పుకోవట్లేదు, నేను ఏదో చేయాలి కదా. నాడేలే కదా. నేను మొహం చూస్తే అర్థమైపోతున్నా మ్యాటర్ ఏంటని. నేనే ఏదో చేసి మిమ్మల్ని ఇద్దరు కలిపి పెళ్లి చేయాలి అంతే కదా. నాడేలే కదరా. మొహం చూస్తే అర్థం. ప్రాబ్లం ఏంటో చెప్పరా? మా గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ బామ్మ పెళ్లికి ఒప్పుకోవట్లేదా? పేరెంట్స్ ఒప్పుకోరు కదా, బామ్మ ఒప్పుకోవడం ఏంటి? పేరెంట్స్ లేరు తనకి. చచ్చిపోవడం కాదు, చిన్నప్పుడు 15 సంవత్సరాల కిందట మా గర్ల్ ఫ్రెండ్ అమ్మ నాన్న తీర్థయాత్రలకు వెళ్ళారు. తప్పయ్యారా? వాళ్ళిద్దరు తప్పిపోయారా? అదేంటి ఎక్కడన్నా వీళ్ళు తప్పిపోతారు కానీ పేరెంట్స్ తప్పడిపోవడం? అదేంటో పేరెంట్స్ తప్పారు. ఇది మాత్రం ఇంటి బాగానే వచ్చింది. ఇంటికి వచ్చింది వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదా? విషయం ఏంటి చెప్పనా? ఈ 15 days ఇంకా టచ్ ఉన్నారు ఫోన్ వాళ్ళు. ఫోన్ లో టచ్ ఉన్నారు, ఇంటికి అదే వాళ్ళ ఇంటికి రావచ్చు కదరా. ఎవరు? ఆ పేరెంట్స్. వాళ్ళ అడ్రస్ మర్చిపోయారా? వీళ్ళ ఫోన్ లో చెప్పొచ్చు కదా అడ్రస్ ఏంటో. దీనికి అడ్రస్ చెప్పడం రావట్లేదు. అరే వాట్సాప్ లో లొకేషన్ పెట్టొచ్చు కదరా. వాట్సాప్ లో లొకేషన్ పెట్టారా? ఒకసారి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి కలర్లు మార్చారు, వెనక్కి వెళ్ళిపోయారు మళ్ళీ. సరే పోరు కలర్ మార్చారని చెప్తే మళ్ళీ ఇంటికి వస్తారు కదా. ఈసారి వెనక్కి వచ్చారు మళ్ళీ. ఈసారి ఇల్లు మారిపోయారు. ముందే నవ్వేసుంటే ఇంత వినేయాల్సిన అవసరం ఉండేది కాదు. మనం ఎక్కడ పంచులేస్తామో అని ఇలాంటివన్నీ రాస్తున్నాడు. ఇంతకీ వాళ్ళ బామ్మ ఒప్పుకోవడానికి రీజన్ ఏంట్రా చెప్పరా? అసలు బామ్మ ప్రాబ్లం ఏంటంటే చూడలేదు చెప్పు. చూడలేదు దేనికిరా? లేకరు ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ చెప్పేది. ఎవరు ఎక్కడ చెప్తామని చెప్పి అక్కడ చెప్పలేదు ప్రాబ్లమ్. బామ్మకు ప్రాబ్లం ఏంటంటే చనిపోయిన భర్త ఉన్నాడు తాత. తాత ఉన్నారు, అప్పుడప్పుడు కనిపిస్తుంటాడట. ఓకే. ఆడు ఏం చెప్తే అది వింటదట, లేకపోతే ఇంకేం విందట. మరి నేనేం చేయాలి? ఆ తాతలాగా చేయాలి. అరే నేనేం చేయాలి చెప్పు, త్వరగా చెప్తారుగా. తాతగేట వేసుకొని బామ్మని కొంచెం మొత్తానికి ఇటు తిరిగి అటు తిరిగి అవ్వాల్సింది అదే. ఆ బామ్మ క్యారెక్టర్ రష్మికి ఇచ్చేవలసిందిరా. చెప్పు ఓకే నేను, చెప్పు ఓకే నేను. ఆ తాత గెటప్ వేసుకొని ఆ బామ్మను కొంచెం ఏదో మాయ మోసం చేసి కొంచెం మా పెళ్లి కొప్పించాలరా. ఇప్పుడు నేను సుధీర్ నువ్వు నా పెళ్లికి హెల్ప్ చేస్తే ఫ్యూచర్ లో నీకు రష్మికి హెల్ప్ చేస్తాను. నేను ఆ ఒక్క మాట చాలరా. ఆ 2 జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళి గెటప్ వేసుకొని వస్తాను. బామ్మగారు ఎవరు? నేనండి. ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటావు పోతూ ఉంటావు. అలా ఒట్టి చేతులతో రాబోతే తీసుకొని రావచ్చుగా. మీరు ఇలా అంటారన్న చేతి గొర్రెంటకు పెట్టుకొచ్చా. ఈ వయసు వాళ్ళకి కొంచెం స్మెల్ మందగిస్తుంది అంటారు. ఇప్పుడు కూడా అలాంటి పంచులకి ఎంత స్మెల్ వస్తుందంటే ఇవి మామూలు స్మెల్లింగ్ పంచులు కాదు నాయన. మీరు మాత్రం ఇంటికి వస్తాను ఎప్పుడు నాకేం పెట్టారా? అయ్యో కరెక్ట్ టైంకి వచ్చావు నాయన. ఏదో పెడుతుంది మామ. ఇదిగో నాయన ఏంటి? షుగర్ టాబ్లెట్ ఇప్పుడే వేసుకుంటున్నావు, వేసుకో.
అమ్మాయిని పిలిస్తే కొంచెం మనవరాలినా దేనికోసం ఇంతకి? చదువు కోసం కొంచెం డౌట్లు ఉన్నాయి. చదువు అంటే గుర్తొచ్చిందా? చదువు మీద ఎంత శ్రద్ధ నీకు? ఇలాగే మా ఊర్లో అప్పారావు అని ఒక ఆయన ఉండేవాడు, బాగా చదువుకొని పిచ్చోడు అయిపోయాడు. మా ఊర్లో బామ్మగారు ఉన్నారండి, బాగా ఉండేవారు. ఈ మధ్యనే పోయారు, మీరు పోలేదు ఇంకా. సరే పిలుస్తాను. అమ్మాయి. అవునండి, మేమేమో కాలేజ్కి వెళ్ళిపోతుంది, తన కాలేజ్కి వెళ్ళిపోతుంది కదా, సింగిల్ గా ఏం చేస్తుంటారు ఇంట్లో? అప్పుడప్పుడు ఆయన వస్తూ ఉంటారు, పలకరించి నన్ను చూసి వెళ్ళిపోతారు అంతే. ఆయన ఎవరు? నా నాదుడు, నా స్వామి. చనిపోయాడు కదా అతను? మనసులో ఉన్నాడు కదా, అందుకే నా మీద ప్రేమతో అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు ఇంటికి వచ్చి. ఎలా చనిపోయాడు ఎంతకి? ఒకసారి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ట్రైన్ లో ఆ డోర్ దగ్గర నుంచి ఇలా ఏలాడి తుజే దేఖాతో హి జానా కసం అన్నాడు. ఆపోజిట్ లో ట్రైన్ వచ్చి కొట్టేసింది. అవును, ఎంతకి బయటకి చూసాడు? నేను ఈ డోర్ లో ఉన్నాను, నన్ను చూసుకుంటూ పాడాడు. సరే మీరు కూర్చోండి. వాడు వస్తున్నాడు, మావాడు చూసుకుంటా, నీకెందుకు కంగారు? ఈ శబ్దాలు ఏమిటి, పిడుగులు ఏమిటి? ముత్యం. ఎవరది? నేను కాశీని. ఏమిటి నువ్వు నా కాశీవా? నా కాశీ ఎంత అందవిహీనంగా అందవికరంగా ఉండదు. ముత్యం అలా అంటావేంటి? నీ కోసం నేను యముడితో గొడవ పడి కిందకు వచ్చి నేను చూద్దామని చెప్పానంటే నువ్వు నన్ను అలా అంటావు. సరే నేను వెళ్ళిపోతాలే. రాకొచ్చావు కానీ కాశీ. ఏమిటి ఇన్ని రోజులు ఏమైపోయావు? అసలు రానే రాలేదు. చాలా అపార్ట్మెంట్లు తిరిగాడు. బామ్మగారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు కనిపించవు కదా. ఆయన నాకేం తెలియట్లేదండి. తెలియదు ఆయన. ఆయన మాట వినిపించదు, ఆయన స్పర్శ తెలియదు, ఆయన అక్కడ ఉన్నాడు కూడా తెలియదు. మీరు కూర్చోండి, నేను టీ తీసుకొస్తాను. ఇలాగ తీసేసారా? మామూలు తెలియదు తెలుసా? ఇంకొకసేపు ఇలా మాట్లాడు చాలు, 2 నిమిషాలు. చాలా మంచోడు కుర్రాడు. నేను టీకి వెళ్తే నీకు బోరు కొడతాదని నువ్వు ఎక్కడున్నావో తెలియకపోయినా నీతో ముచ్చటేసాడు కుర్రాడు పాపం. చాలా మంచోడు. మన మనవరాలి ఫ్రెండ్. ఆడి స్టడీస్ కోసం వంక పెట్టుకొని వస్తాడు. నువ్వు ఏ వంక పెట్టుకునేవాడు కాదు అప్పుడు. లోపలికి వెళ్ళమను, మనం మాట్లాడుకుందాం. బాబు కంబైన్ స్టడీస్ కి వెళ్ళు. తాతగారు బాయ్. నా కోసం ఎప్పుడైనా పట్టించుకున్నావా? పట్టించుకోలేదు. గట్టిగా అయ్యావు. బామ్మగారు పిలిచారా? ఎవరు పిలిచారు నిన్ను? వెళ్ళు లోపల కంబైన్ స్టడీస్ చేసుకుంటా కానీ మీరు లోపలికి వచ్చి కదా, తాతగారు ఇబ్బంది పడతారేమో. తాతగారు ఇబ్బంది పడతారేమో కదా. రాక వచ్చారు ఏదో మాట. బామ్మగారు మీరు లోపలికి వచ్చి కదా. ఎక్కడికి వెళ్ళి నువ్వు ఇలా రండి. మీరు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. తాతగారు బోర్ ఫీల్ అవుతున్నాను. తాతగారితో మాట్లాడతా కొంచెంసేపు. ఎక్కడున్నారు చెప్తారా? నువ్వు మధ్యలో ఏంట్రా పానకం లోపలలాగా? ఇది కాదు గాని నువ్వు చక్కగా మనవరాలకి పెళ్లి చేస్తావు అనుకో, హ్యాపీగా నువ్వు కూడా పుట్టుకుమనిపోతే పైకి వస్తే ఇద్దరం కలిసి డ్యూయట్లు వేసుకుందాం. నువ్వు లేని పక్కన ఆ పైన రంబా ఊరసి మెనక వాళ్ళతోనే డాన్సులు గిన్సులు ఏదో. ఏదైపోయిందనే కదా రంబా ఊరసి మెనక పడుతున్నావు. నేను అప్పుడే బోరు కొట్టేశారా? అలాగేం కాదు. బామ్మగారు ఏమిట్రా ఏదో కంగారు ఉన్నట్లు నాకు. దేనికి? ఏం లేదు, ఇప్పుడు ఈ టైంలో నా బాధ చెప్పు. బామ్మగారు కూర్చొని ఆడుకుందాం. రూమ్ లోకి వద్దండి, కూర్చోవచ్చు కదా. లోపలికి వెళ్ళి కొంచెం టీ తీసుకొని రావా? దరిద్రుడా, కొంచెం లేడీస్ ఉంటే బామ్మ లోపల తీసుకెళ్ళంటే నా పరిస్థితి ఏమయ్యేది? లోపల తీసుకెళ్తే మాత్రం జాగ్రత్త ఉండాలి. ఓకే చేస్తావు, వచ్చాడు వెళ్ళిపో. అర్థమైందా? తాతగారు కలిసి నాటకాలు ఆడుతున్నారా? సంగతి చెప్తా. ఏమిటి బాబు? లోపలికి స్టడీస్ తీసుకొచ్చా. ఎక్కడికి వెళ్తావు? లోపలికి తాతగారిని కనిపించట్లేదా? కనిపించట్లేదు. ఎక్కడున్నారండి? స్పర్శ కూడా తెలియట్లేదా? నాకు ఇంత సెక్రటరీ కూడా తెలియలేదండి. అవునా? ఏమండి ఇలా రండి. మీ స్పర్శ తెలియట్లేదంటే మీ చేయితో ఇలా ఒకటి ఇవ్వండి.
తెలుస్తుందా? తెలియట్లేదండి. వదిలేవచ్చు కదా. నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తారు? నా కోసం రంభ ఊరసి మేనక వెయిటింగ్. ఏమండి నాకు రబ్బర్ నెక్లెస్ కొన్నారు కదా? కొన్నా. మొన్న రీసెంట్ గా పోయింది. ఆ రబ్బర్ నెక్లెస్ రత్తాల ఇంట్లో కనిపించిందండి, మెల్ల వేసుకున్నది. 10 ఎకరాల పొలం డాక్యుమెంట్లు ఉంటాయి కదా దగ్గర, గుర్తుంది. ఆ డాక్యుమెంట్ పేపర్లు ఎక్కడ ఉన్నది? సుశీల దగ్గర ఉంది. నేను వెళ్తాను. ఇంకా ఎక్కడికి వెళ్తావు? టైం అయిపోయింది. అలా కాదు, ఆ 10 లక్షలు 10 ఎకరాల తాలూకు గొలుసు తీస్తావేంటి? పిలిచారా? మా ఆయన గిఫ్ట్ గా బంగారం పెడుతున్నాడు నాకు. అమ్మో, మొత్తం బంగారం. నీ దగ్గర ఏం చేసుకుంటావు? నేనైతే పైన ఏం చేస్తున్నావు ముసలాడుతో? నేను పైనుంచి అన్ని చూస్తానే ఉన్నా. నువ్వెవడు? గుర్తుపట్టు. కాశీ. ఈడెవడు? మా కాశీ. ఏంటి మీరు చనిపోయిన భర్త? మా భర్త. అప్పుడు ఆత్మలో వస్తున్నాడు. నాకు కనిపిస్తున్నాడు ఏంటి? కాశీ నువ్వు చచ్చిపోయావు కదా. అంటే నేను చావలేదే. ఆ ట్రే తగిలినప్పుడు కింద పడ్డాను. నీ టార్చర్ భరించలేక 30 సంవత్సరాలు అట్టే ఉన్నాను. అప్పుడప్పుడు నేను చూడాలనిపించినప్పుడల్లా వచ్చి చూసిపోతున్నాను. నువ్వేమో నన్ను అదేదో అనుకున్నా. మరి మధ్యలో 1,00,000 రూపాయలు 50,000 తీసుకుంటూ పోయావు కదా, అది దేనికి? అంటే ఖర్చులు ఉంటాయి కదా. ఉంటాయి. నాటకాలు ఆడుకుంటూ నా ఇంటికి వచ్చి మనవరాలు లేపుపోదాం చూస్తారా? నువ్వు ఆత్మగా వచ్చి ఇప్పుడు ఆత్మని చేసేస్తాడు. గంట పడితే పావు గంట కొడతా, గంట పడితే గంట కొడతా. పావు గంట చాలు. పావు గంట చాలు. ఏడా నీ గంట కావాలా? గంట లేకుండా చేస్తుంది. ఇన్ని సంవత్సరాలు చచ్చిపోయానని చెప్పి నాది చిన్న క్యారెక్టర్, తక్కువ కుట్టాలి. ఏమిటో నిన్ను చూడగానే ఎక్కడ లేని ఎనర్జీ అంతా వచ్చేసింది. ఏం చేద్దామని? ఓయ్ అమ్మా, నా గోపిక లేదు. ఎక్స్ట్రా జబర్దస్త్. గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి, గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి. ఆ మామిడి పళ్ళి. హే పర్ఫెక్ట్. మళ్ళీ చెప్పు. ఆ మామిడి పళ్ళి. అరే మళ్ళీ పర్ఫెక్ట్. డజన్ 70, డజన్ 70, డజన్ 50, డజన్ 50, డజన్ 40, డజన్ 40, డజన్ 10, డజన్ 10, డజన్ 10. ఇది తీసుకుని మొత్తం పండించి నాకు. డజన్ 150, డజన్ 150. ఏంట్రా మొత్తం తీసుకొని 150 10 కొని? నేను కొనిసాం కదా, నేను అమ్ముకుంటా, నా ఇష్టం. అలా మాట్లాడద్దు. అందుకని మూసుకొని ఒక రేట్ ఫిక్స్ చేసి మాకు అదే అమ్మాలి. అర్థమైందా? డజన్ 100, డజన్ 150. ఆ బంగినపల్లి రసాలి. వేడి వేడి మామిడిపల్లి, వేడి వేడి మామిడిపల్లి. మామిడిపల్లి ఏంటి? మామిడిపల్లి తింటే వేడి చేస్తుంది కదా, అందుకని వేడి వేడి మామిడిపల్లి. మామిడిపల్లి. డజన్ ఎంత మామిడిపళ్ళు? 150. 100కి వస్తాయా? రావు. అబ్బా వస్తాయి చూడబ్బా. ఏమ్మా 100కి వెళ్తావా? రాదట. వందకు వస్తావా? ఏమయ్యా 50కి వస్తాయా? నేను వస్తాను. ఏంటి? లేకపోతే 50కి వస్తాయండి. 100 రూపాయలండి డజన్. సరే ఇందులో సగం టెంకే ఉంటదయా? మన దగ్గర టెంకే ఉండదు మన దగ్గర. అవునా? ఎందుకు? అట్టుపండు కదా అమ్మేది. ఇదంతా కాదు కానీ కాయ ఎంత? ఏ కాయ అండి? ఇప్పుడు ఈ కాయ అదే ఏంటి అంటే ఇదంటే పొలంలో పండిందండి. ఇది మనం పండించాం. అవును, నాకు డౌట్. ఇప్పుడు మామిడి పళ్ళు ఎండాకాలంలో కాస్తాయి, మిగతా కాలంలో కాయం ఎందుకని? చలికాలంలో మామిడి చెట్టు ఇంకో మామిడి చెట్టు మీద మనసు పడుతుందండి. రెండు ప్రేమించుకుంటాయి. మనకి ఎండాకాలంలో కాయలు వస్తాయి. మరి వర్షాకాలంలో మెయిన్ మ్యాటర్ అంతా జరిగేది. అయినా నువ్వు 150కి ఇస్తున్నావు, ఏం అవసరం లేదు. 100కే ఇస్తాను. ఎంత? 100కే ఇస్తాను. డజను. డజన్ 12. ఆ లెక్క ప్రకారం డజన్ 10 ఉండ చూడు. డజన్ 10? అదేంటి? నేను లెక్కలో ఈకండి 10 ఇస్తా. లెక్కలో వీకని మోసం చేస్తారా? తీసుకోలేదని నిన్ను ఎక్కడ చూసినట్టుంది. అదే నువ్వు సుడిగాలి సుధీర్ కదా? సుడిగాలి సుధీరే. 6 years బ్యాక్ పెద్ద స్టార్. షోలో తీసేశారు. ఎందుకు తీశారు? స్కిట్లు చేస్తున్నాం, బానే చేస్తున్నాం, కానీ అందులో కామెడీ ఉండాలంట. అదేం మనకు లేదు. మరి నీతో పాటు రష్మి ఉండాలి. రష్మి ఏం చేస్తుంది? రైల్వే స్టేషన్ లో పూలు అమ్ముకుంటుందండి.
ఏంటి రైల్వే స్టేషన్ లో పూలు అమ్ముకుంటుందా? అంతకుముందు గుడి బయట కొబ్బరి చెప్పులు అమ్మేది, లైసెన్స్ లేదని క్యాన్సిల్ చేశారండి ఇప్పుడు. మరి మీ నాన్నగారు ఏమనలేదా నువ్వు ఇలా అమ్ముకుంటుంటే? మా నాన్నగారు తెలియదండి బాబు. మా నాన్నగారు ఇప్పటికీ నేను జబర్దస్త్ చేస్తా పెద్ద స్టార్ అనుకుంటున్నారు. ఇప్పుడు జబర్దస్త్ చేస్తా అనుకుంటారా? ఇప్పుడు డబల్ ధమాకా అని చెప్పి చేస్తున్నారు కదా, అది చేస్తున్నది ఇంకా మనం చేస్తున్నాం అని అనుకుంటున్నారు అనమాట. ఓహో బాబు డజన్ మామిడి పళ్ళు 12 సుధీర్ యాక్షన్ యాక్షన్ అండి. షూటింగ్ జరుగుతుంది. ఒక రోజు డైరెక్టర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఏంటి? మా నాన్న వచ్చాడు. మా నాన్నకి ఇప్పుడు నేను జబర్దస్త్ చేయట్లేదు, నేను స్టార్ కదని తెలిస్తే మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. నువ్వు డైరెక్టర్ గా చేయవా, ఏదో చేసి మేనేజ్ చేయవా ప్లీజ్. అరే ఇగో నువ్వు ప్రొడ్యూసర్. నేను ప్రొడ్యూసర్ నా? ఇగో 1000 రూపాయలు తీసుకో ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ కి 1000 రూపాయలు ఏంది? 5000 వస్తారా? అయితే ఓకే. 5000 అంటే 1000 రూపాయలు నాకేం నాన్న షూటింగ్ జరుగుతుందా? ఇగో ఆయన మా డైరెక్టర్ గారు, ఈయన ప్రొడ్యూసర్ గారు. ఇప్పుడు నేనే ఈ సినిమా డైరెక్టర్ ని. డైరెక్టరా? అవునండి. ఏంటి కోతుల ముందు ఫైన్ పెట్టుగా నడించేస్తా ఉంటాడు. అంటే ఆయన కూడా క్యారెక్టర్ చేస్తారు, చిన్న క్యారెక్టర్ ఇందులో. నేను ప్రొడ్యూసర్ ని. ఇంకా కాయలు అమ్ముకునేలా ఉన్నాడు. నమస్తే అంకుల్. మొత్తం అంతా డైరెక్షన్ మందే. ఈ సెటప్ ఒరిజినల్ ఫ్రూట్స్ లో మనమే పెట్టాం అంతా. ఎలా డజన్ ఎలాగా? డజన్ 150. 150 అంటే 12 కదా? అదేంటి డజన్ కి 12 పంచ్ అంటే ఇలా ఉండాలి. ఇదేంటి చాలా చిన్నగా ఉంది? ఎంతే ఉంటది కదా? మా ఊర్లో ఎంత ఉంటుంది? అదేంటి మామిడికి ఎంత ఉంటది కదా? కొబ్బరి బండం. మీకు విషయం తెలుసా? ఈ కాయ ఎక్కడ దొరకదు. ఎందుకు దొరకదు? నా చేతిలో ఉందిగా. పంచింగ్ పలక్నామాకే పంచా. ఈ కాయ అయితే ఇక్కడ కూడా కనిపించి ఎక్కడా కనిపించదు. ఏ దాచేస్తాగా. షూటింగ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి ముందు ఇక్కడ నుంచి. నాకు ఎందుకు డౌట్ ఉందిరా. షూటింగ్ అంటున్నారు, కెమెరాలు లైట్లు ఏమీ ఏంటిది? ఎంత ముందులా కాదు అంకుల్, టెక్నాలజీ మారిపోయింది. కెమెరా మామిడి పళ్ళలో పెట్టాం, మీరు మూలకి వెళ్ళి షూటింగ్ చూడండి పోనీ. సరే నువ్వు యాక్షన్ చెప్తాను, నమ్ముతుండు. యాక్షన్. బంగేపల్లి రసాలే మామిడిపల్లి. వెలగిస్తున్నా మామిడి పళ్ళు. ఎవరావిడ? ఆవిడ హీరోయిన్. దూరంగా ఉన్నారేంటి మరి వాళ్ళు? ఇప్పుడు దగ్గరికి వెళ్ళాలంతేనా? హీరో రొమాన్స్ యాక్షన్. మీరు కొంచెంసేపు ఏమనకపోతే మీకు మామిడికాయలు 50 రూపాయలకి ఇస్తాను. 50 రూపాయలకి ఇస్తావా? అది నేను ఎప్పుడు చూడలే మా వాడు రమ్మంతలేగా. ఆధార్ బోల్డ్ ఉన్నాయి. మీరు కొంచెంసేపు కోఆపరేట్ చేస్తే పని అయిపోద్ది. అరే ఎదవో సార్ ఫస్ట్ హీరోయిన్ ప్రపోజ్ చేసినప్పుడు హీరో ఒప్పుకోదండి, తర్వాత హీరో ఒప్పిస్తారన్నమాట. అది సీను. మా వాడు ఒప్పుకోవాల్సిందే. మీ వాడికి ఒప్పించేస్తారు కదా మీ వాడు. మామూలు ఎదురా. ఇదేంటి సీన్? ఇది రౌడీ ఫైటింగ్ సీన్ అండి. తర్వాత ఇస్తాను. తర్వాత ఇచ్చులేదురా, ఇప్పుడు ఏంటి మా వాడు హీరో వాడు చేయొద్దు మీదకి. ఫస్ట్ విలన్ కొడతాడండి, దాని తర్వాత మా వాడు రెచ్చి తిరగొడతాడండి. ఏమనుకోవచ్చు సార్, ఇప్పుడు అక్కడ షూటింగ్ అని మా నాన్నగారు చెప్పాడు. మీరు షూటింగ్ అనుకోండి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళిపోండి దగ్గర నుంచి. పైసలు ఎప్పుడు ఇస్తారా? సాయంత్రం ఇచ్చేస్తాను. యాక్షన్. అరే హౌలే, పైసలు ఇవ్వనరా. ఏం బీక్కుంటావు బీక్కో. బాగా వచ్చింది. ఇదేంటి లోపల కెమెరా ఉందన్నావు కదా, మేకింగ్ తీసుకుంటున్నా. ప్లీజ్ అన్న. ఏంట్రా నువ్వు హీరో, నువ్వు రెచ్చిపోవాలి. తగ్గద్దు అసలు. ఇప్పుడు నెక్స్ట్ రోజు రాగానే వేసేస్తాను. అరే ఖాళీగా ఉంటే పని చేసుకోవచ్చు కదరా. ఖాళీ ఉన్న బజార్లో చెప్పుకోవాలా? ఖాళీ కాదు గాలి అంటున్నా. ఇవాళ కలెక్షన్ ఎంత ఇవరా? ఈడవాడు కలెక్షన్ అన్నాడు. జూనియర్ ఆర్టిస్ట్. ఇంత నువ్వేవడరా? ఎవడ్రా నన్ను కొడుతున్నాడు? మా నాన్నగారండి. మీ నాన్నగారు అయితే ఇంట్లో వెళ్ళి పెట్టుకో, నన్ను ఎందుకు కొడుతున్నాడు? మాట్లాడుతున్నాడు. జూనియర్ ఆర్టిస్ట్ కదా, నువ్వు హీరో కదా. ఈ బొగడగాడు హీరో ఏంటి సార్? ఈ కూరగాయల బండి నాది, దీనికి ఓనర్ నేను. ఇటు నా దగ్గర కూలి పని చేస్తున్నాడు. మొత్తం సాయంత్రం పూట పనులు అమ్మిన తర్వాత కలెక్షన్ నాకు ఇవ్వాలి. కట్ కట్. యాక్షన్. రే మర్యాదగా చెప్తున్నా, కూలి డబ్బులు ఇచ్చాయి. నేను ఇస్తాను సార్, మీరు ఏం అనుకోకుండా వెళ్ళిపోండి సార్. నువ్వు ఎంత చేసినా మా వాడు పర్ఫార్మెన్స్ లో బీట్ చేయలేవు. పర్ఫార్మెన్స్ అంటే నువ్వు 10 కొట్టు, మా వాడు ఒక్కడ కొడితే నువ్వు నేలని ఖర్చి. మా వాడు వేటాడే ముందు పులి ఉంటుంది చూసావా, ఆ టైపు. ఎంత కొట్టా? షూటింగ్ అయ్యలేదండి, మీ వాడిని జబర్దస్త్ తీసేశారు. మీ వాడు ఖాళీ 6 సంవత్సరాల నుంచి. ఏంట్రా ఇది? తీసేశారు నాన్న. నువ్వు ఏం చేసినా లేకపోయినా నువ్వు మాత్రం స్టార్ రా. మన మామిడి పొలంలో కూడా దాంట్లో మనం స్టార్ అవ్వాలంతే. అదిరా మన ఊర్లో నమ్ముకుందాం మామిడి పొలం. ఎక్స్ట్రా జబర్దస్త్. మేనేజర్స్
ఈ మంత్ కార్స్ ఎన్ని అమ్మారు? 300 సార్. 300 ప్లస్ అమ్మాం సార్. మీ ఇద్దరు ఎంప్లాయీస్ ఎందుకు అసలు? సార్ ఏమైంది సార్? ఏం చేస్తున్నారా? ఇచ్చిన టార్గెట్ మీరు చేసిందండి. నేను 100 కార్లు అమ్మని చెప్పాను. అవును ఎక్కువ అమ్మాం కదా సార్. ఎక్కువ అమ్మని చెప్పాను నీకు. ఈసారి నుంచి తగ్గించి అమ్ముతాం సార్. తగ్గించి అమ్ముతావా? తగ్గించి అమ్మితే తీసేస్తాను రా. నీకు శాలరీ మొత్తం కట్టు. నీ పరిస్థితి ఏంటి? ఏంటి సార్ మీరు? ఏంటేంటి నేను 300 అమ్మితే నన్ను మీ టీంలో ఉంచుకోరా? ఉంచను. ఉంచుకుంటే నేను వెళ్ళిపోతా. వెళ్ళరా వెళ్ళు. బయటికి వెళ్ళబోతాం మేము చూస్తాం. అలాగే ఇల్లు అందరం వెనక రాలేదు మళ్ళీ. రిసెప్షన్ నువ్వు కూర్చో. రిసెప్షనిస్ట్ ఈ మంత్ శాలరీ పడిందా? పడలేదు సార్. పడదు కూడా. ఎందుకు సార్? నాకే పడలేదు. ఒక ఆయన ఆర్డర్ ఇచ్చాడంట కారు, ఇంకా రాలేదు. గుడ్ మార్నింగ్ సార్. వాట్ కెన్ ఐ డు ఫర్ యు సార్? ఏదో డ్రామా కంపెనీ బట్టలు అద్దెకిస్తారంట ఇక్కడనా? సార్ ఇది కార్ షోరూమ్ సార్. మరి కార్ షోరూమ్ అని మాకు తెలుసు. అక్కడికి వచ్చా కదా కార్లు కోసం. నాకు దేనికి వస్తావా? కారులు చూపి. లేటెస్ట్ వచ్చింది సార్. ఇదేంటంటే దీనికి 2 స్టీరింగ్లు ఉన్నాయి. ఇది ఫ్యామిలీ కార్ సార్. ఫ్యామిలీ కార్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకే కార్లు వెళ్తారు కదా సార్. అవునండి. ఇప్పుడు గొడవ వచ్చినప్పుడు ఏమవుద్ది? వాళ్ళు దిగి వెళ్ళిపోతారు కదా. ఆప్షన్ లేకుంటే ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఉంటే స్టీరింగ్ ఉంటే సపరేట్ వెళ్ళిపోవచ్చు. సపరేట్ వెళ్ళిపోవచ్చా? ఎస్ సార్. కాకపోతే పెట్రోల్ ట్యాంక్ ఒకటే ఒకటే ఉంటది. మరి ఇంకోళ్ళు ఎలాగా? లిఫ్టెడ్కి వెళ్ళడమే. సార్ ఇప్పుడు దీని బ్రేకుల పరిస్థితి ఏంటి సార్? దీనికి బ్రేకులు మనకి చూసారు కదా, బ్యాక్ ఇచ్చాం. ఇచ్చారు. ఒక షార్ట్ ఇచ్చి వచ్చాడు. ఏంటి ఎరా ఏమైంది? చాలా ట్రై చేశాను సార్. ఏమైంది? వేరే టీమ్ లో ఓవర్ పెట్టుకోవట్లేదు. అర్థమైందా మన టీం పరిస్థితి? మన టీమే బెస్ట్ సార్. ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉంటాను సార్. ఇంకోసారి పక్క టీంకి వెళ్తాను, ఆ టీంకి వెళ్తాను చెయ్యి. అర్థమైందా? కాదు సార్. దీని బ్రేక్స్ ఎక్కడ ఇచ్చారు? దీనికి బ్రేక్స్ ఫ్రంట్ ఉండవు సార్, బ్యాక్ సీట్ లో ఉంటాయండి సార్. బ్యాక్ సీట్ లో ఉండడం ఏంటి సార్? సార్ ఇప్పుడు మీరు డ్రైవింగ్ చేస్తారు. అవును. మీ లైఫ్ మీరు చూసుకుంటారా? అవును. మరి వెనక వాళ్ళ లైఫ్ అటు చూసుకోవాలి కదా. వెనక కూర్చున్నాడు, అందుకే బ్రేక్స్ అడిగి ఇచ్చాం. మరి నా లైఫ్ నేను బ్రేక్ కొట్టాలంటే? నువ్వు వెనక తిరిగి బ్రేక్ ఏమంటే వేస్తాడు. అది బ్రేక్ వేయకుండా వెళ్ళిపోయి గుద్దేసి యాక్సిడెంట్ అయితే? దాన్నే యాక్సిడెంట్ అంటారు. సార్ దీనికి సన్ రూఫ్ ఉందా? దీనికి సన్ రూఫ్ లేదండి, మూన్ రూఫ్ ఉంటది. మూన్ రూఫ్ ఏంటండి? ఇప్పుడు దీనికి సన్ రూఫ్ అంటే పైన ఓపెన్ అవుతుంది కదండి. అవును సార్. దీనికి మూన్ రూఫ్ అని ఒక సైడ్ వేరే ఓపెన్ అవుతుంది, బుర్ర బయట పెట్టి బయట కూడా. అది మూన్ రూఫ్ ఏంటి సార్? అది మామూలుగా మనకి అన్ని కార్లకు ఉంటది కదా. దీనికి కొత్తగా వచ్చిందయ్యా, మనం లేదు దీనికి. సార్ ఇప్పుడు దీనికి రివర్స్ కెమెరా ఏమైనా ఉందండి? దీనికి రివర్స్ కెమెరా ఉండదండి. డిక్కీలో కెమెరామెన్ ఉంటాడు. వాడు ఏం చేస్తారు సార్? వాడు షూట్ చేస్తాడు, మీరు ఫోన్ చేస్తాడు, ఫోటోలు వీడియోలో అడిగి పంపిస్తాడు మీకు. వాట్సాప్ లో చూసుకుని రివర్స్ లో వెళ్ళి ఫ్రంట్ కెమెరా కావాలంటే ఆడే ముందుకు వస్తాడు, కావాలంటే మళ్ళీ షూట్ చేస్తాడు, మళ్ళీ వాట్సాప్ కి పంపిస్తాడు. చూసుకోవటం వెళ్ళటం. సిగ్నల్స్ పరిస్థితి ఏంటి సార్? ఇన్బిల్ట్ సిగ్నల్స్ ఉంటాయి సార్. మనం సిగ్నల్స్ వెళ్ళినప్పుడు రెడ్, ఆరెంజ్, గ్రీన్ ఉంటాయి కదండి. అవును. సిగ్నల్స్ కార్ లో ఉంటాయి అన్నమాట. అక్కడ రెడ్ ఉంటే గ్రీన్ వేసుకు వెళ్ళిపోవడం మనం. హార్న్ పరిస్థితి ఏంటండి? హార్న్ లేటెస్ట్ మోడల్ వచ్చింది సార్. ఏంటండి? చేత్తో ఊది కూడా సార్ ఇప్పుడు చేత్తో ఊ అని ఊతే ఆడికి ఎలా వినపడుతుంది సార్? ఎదురు అప్పుడు కార్ ఆపి ఆడికి వెళ్ళి హార్న్ కొడతాను చెప్తే ఆడు వింటాడు. ఎదురుకి వెళ్తున్నాడు, వెనకాల కారా పాడిని ఆపాలి అంటే ఆడ అయిపోతాడు. సార్ మైలేజ్ ఎంత ఇస్తుంది సార్ ఇది? 500 ఇస్తుంది. ఇది 480 మనం దోసుకోవాలి, 220 అది ఇస్తుంది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సార్, చెప్పండి. ఈ కార్ నీటిలో వెళ్తాయి సార్. నీటిలో ఎలా సార్? మనం బోట్ కొనుక్కుంటే బోట్ లో పెట్టుకోవడం ఇది. ఇప్పుడు గాలి వెళ్ళే ఆఫర్ కూడా ఏమైనా ఉంది సార్? గాలిలో మనకి ఎప్పటికంటే అప్పుడు వెళ్ళదు సార్. ఎలాగా? ఫ్లైఓవర్ ఎక్కుతాం కదండి, లెఫ్ట్ కి రైట్ దిగితే కిందకి వచ్చేస్తాం. రండి సార్, మీకు కొత్త కార్లు చూపిస్తా. సార్ ఇదే కంపెనీ సార్? ఏడి. దీని స్పెషాలిటీ ఏంటి సార్? ఇంజిన్ ఉండదు సార్, సైకిల్ చక్కెర ఉంటుంది, తొక్కు వెళ్ళిపోవడం. ఇదైతే కరోనా ఫ్రీ కార్ సార్. కరోనా ఫ్రీ కార్ ఎలా సార్? ఇంజిన్ కి మాస్క్ వేస్తాం. ఈ కార్ అయితే ఇంకా స్పెషల్ సార్. ఏంటిది? ముందు ట్రాఫిక్ పోలీస్ ఉన్నాం అనుకోండి, ముందే మనకి ఇన్ఫార్మ్ వస్తుంది. ఎలా సార్? మన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, చెప్తారు అక్కడ నుండి. ఇప్పుడు ఇది వైపర్ లోని వాటర్ అది వస్తుంది సార్. అందరికి వాటర్ వస్తుంది సార్. దీనికి వాట్కా వస్తుంది, విస్కీ వస్తుంది. ఇటుపక్క మంది ఎందుకు సార్? డ్రంక్ అయినా దొరికిపోతాం కదండి. కారు మీద తోచిన కారు తాగిందని. ఏసీ నాకు తెలిసి మన ఇంట్లో కూడా రాసా అంత ఏసీ బాగా వస్తుంది, లైట్లు బాగా వస్తుంది, కానీ కరెంట్ బిల్ మనం కట్టుకోవాలి.
ప్రతి నెల వచ్చి కరెంట్ బిల్ కట్టుకోవాలా? ఈ కార్కి ఏసీని లైట్లు ఆన్ చేసినప్పుడు కరెంట్ బిల్ కట్టుకోవాలి సార్. కరెంట్ బిల్ కట్టకపోతే ఏమేమి సార్? వచ్చి ఫీజు పట్టుకెళ్ళిపోతారండి మీటర్ వచ్చి. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. ఆ కార్ చూసారా? ఆ కార్ స్పెషల్ చెప్పండి సార్. దానికి లైట్లు ఉండవు. మరి ఎలా సార్ లైట్ లేకపోతే? మీకు ఇష్టమే కదా లైట్లు లేకుండా. లోపల లేకపోతే ఓకే, బయట లైట్లు లేకపోతే అలాగా? అప్పుడు కొవ్వొత్తి వెలిగించుకోండు. వెళ్తుంటారు గాలి కారినప్పుడు ఆగడం వెలిగించుకోవడం. ఇదైతే బుల్లెట్ ప్రూఫ్ అండి. ఇది గంతో కలిసి బుల్లెట్ వెళ్తా సార్? అది కాదు, ఈ బుల్లెట్ ఉంటుంది కదా, అది కొద్దుకుండా వెళ్ళిపోద్ది సార్. ఇప్పుడు దీంట్లోని ఇప్పుడు సెల్ ఫోన్స్ పెట్టుకోవడానికి వాటికి సెల్ ఫోన్ ఛార్జింగ్ ఇంట్లో పెట్టుకొచ్చాం కూడా సార్, ఇక్కడ పెట్టుకోవాల్సిన లేదు. ఎందుకంటే ఇక్కడ పంచేది ఇది. నెక్స్ట్ వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు సార్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ బీర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ తెలుసు కదా మీకు, అర్థమైందా? ఆ బాటిల్ క్యాప్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఓపెన్ చేసి. సార్ ఇంకా నెక్స్ట్ మీకు ఇది గంటకి 500 స్పీడ్ వెళ్తుంది సార్. అబద్ధం చెప్పడమే. ఇంజిన్ మరి సౌండ్ వస్తూ ఉంటది కదా సార్? రాదు సార్, ఇది లేటెస్ట్ టెక్నాలజీ సార్. సౌండ్ మీరు ఎంత స్పీడ్ వెళ్ళినా అది సౌండ్ రాదు. ఎలా సార్? మోగదు సార్ ఇది. సార్ ఒకసారి వెళ్ళొచ్చా సార్ నేను? ఓకే మీరు వెళ్ళండి. ఏడుపడికి ఫ్రంట్ బ్యాక్ పట్టుకెళ్తున్నారు. కార్ మొత్తం రాదా సార్? మీకు మొత్తం కావాలా? మొత్తం వెళ్ళు. వాయిస్ కమాండ్ సార్ ఇది. ఇప్పుడు డోర్ ఓపెన్ అవడానికి రిమోట్ ఏమైనా మామూలుగా? ఓకే సార్ మీకు చెప్పలే కదా, ఇది ఆటోమేటిక్ డోర్ రిమోట్ పట్టుకొని ఆ డోర్ దగ్గరికి వెళ్ళండి. ఓపెన్ ద డోర్ అనగానే దగ్గరికి వెళ్తారు కదా, చేత్తో తీసుకొని కూర్చోవడమే. ఈ కార్ టెస్ట్ డ్రైవింగ్ వెళ్తా సార్ నేను. వెళ్ళండి సార్. ఇది కాదు కానీ ఇదేదో తేడా ఉంది, ఇది వెళ్తాను. ఇదేదో బాగుంది. కొంచెం 2 కార్స్ అదే అన్నారు కదా సార్, ఇది అయిపోయింది. ఓ మై గాడ్, కార్ డ్యామేజ్ అయింది, బిల్ కట్టించండి. బిల్లా సార్? నిజంగా కారేనా సార్ ఇది? ఏట్రా మేము ధర్మాకాలు పెట్టుకుని కార్లు అమ్ముకుంటున్నాం అనుకున్నా. మేము ధర్మాకాల కార్లు కనిపిస్తున్నారా నీకు? డబ్బులు తీ. ఈ మంత్ కార్స్ మన సేల్స్ గుర్తుంది కదా, 50 సరిపోతాయి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.